వరంగల్ జిల్లాలో ఎండలు నిప్పుల కొలిమిలా మారాయని నిపుణులు అంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 గంటల సమయంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. వరంగల్ నిప్పుల కొలిమిలా మారింది. ఇవాళ వరంగల్ నగరంలో ముఖ్యంగా చూస్తే నిప్పులు రాలుతున్నాయి అన్న చందంగా ఇక్కడ పరిస్థితి ఉంది. చాలా దయనీయంగా ఉంది. చాలామంది విలవిలలాడుతున్న పరిస్థితి. రోడ్లు అయితే 10-10:30 వరకే మొత్తం ఎక్కడ జనం అక్కడ లేకుండా ఖాళీ అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికైతే ఎప్పుడు లేనంత విధంగా ఈ దఫా ఈ ఎండలు అనేవి దంచి కొడుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే 46 డిగ్రీల సెల్సియస్ పైగా ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఇంత ఎండ రావడం అనేది ఈసారి చూస్తున్నామని చెప్పి ప్రజలైతే విలువెలలాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మనం చాలా తీవ్రంగా ఠారెత్తిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. చెప్పండి, ఈ దఫా ఎండలు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితి ఉంది? ఈరోజు రాష్ట్రంలో అత్యంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా పేదలు ఈరోజు బయటికి రావాలంటే చాలా కష్టమవుతున్నది. ఏదైనా పని చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా వాళ్ళకు సూచన ఏంటంటే 10 గంటల వరకే అందరూ పనులు ముగించుకొని సాయంత్రం దాకా ఉండి మళ్ళీ సాయంత్రం తర్వాతనే బయటికి రావాల్సిందిగా ప్రజలు కోరుతున్నాం. ఈ ఎండల మూలంగా పేదలు ఏదైతే నివసించే ఇండ్లు అయితే రేకుల షెడ్లు కానీ గుండె పెంకల ఇండ్లు అంటే ఉన్నవాళ్ళు చాలా ఉడకపోతతోటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఎప్పుడైనా చూసారా ఇంత ఎండ వేడి, ఇంత ఉక్కపోత? ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం బాగా ఎండలు వస్తున్నాయి. ఇక్కడ ట్రాఫిక్లో కూడా మనకు చల్వ పందిర్ల టైపు ఏదైతే ఉన్నదో అవి ఏసీ గవర్నమెంట్ కూడా సహకరించాలి. ఈసారి ఎండలు తీవ్రంగా బాగా ఉన్నాయి కనుక ఈ తీవ్రమైన ఎండలకు ప్రజలు బయటికి రాకుండా 10 లోపే రావాలి. 10 లోపు తర్వాత ఇండ్లలో పోవాలి. మజ్జిగ కానీ అలాంటివి కానీ చల్లటి వాటర్ బాటిల్ కానీ తీసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. చూస్తున్నారా, వేడిని తట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ఆటో కార్మికుడు ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, వాళ్ళ ఎండలు ఎలా ఉన్నాయి, మరియు ఎలాంటి పరిస్థితి కనబడుతుంది? బాగుంది సార్, వెళ్ళిపోతున్నాం. ఇక ఇంటికి ఎండకు వశపడతలేదు, వెళ్ళిపోతున్నాం. 200 కూడా కాలేదు పొద్దు 5 గంటల నుంచి. అసలు ఆటో కార్మికులు కానీ, ప్రయాణికులు కానీ, ప్రజలు కానీ చాలా విలువలాడుతున్న పరిస్థితి ఉంది. చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది? ఇంత వేడి ఎప్పుడన్నా చూసారా? ఇంతవరకు గత 20-30 సంవత్సరాల నుంచి ఇంత వేడి చూడలేదు. ఎండకు రావాలని చాలా భయం అవుతుంది. ఎవరైనా ప్రజలు కూడా పొద్దుగాల 8 గంటల నుంచి వెళ్ళి 10 గంటల లోపు వరకు ఏదైనా పని చేసుకోవాలి. ఎందుకంటే ఇంత ఘోరమైన ఎండలు, ఇంత 45 డిగ్రీలు ఉష్ణోగ్రత. నిన్న మేము కొన్ని ఊరికి పోతే మా అలవాటు పోయినాం. అందుకే ప్రజలు కూడా ద్రవ పదార్థాలు తీసుకొని మజ్జిగ కానీ ఏమైనా చల్లవగా తీసుకొని బయటికి వెళ్ళాలి తెప్పించి ఇటువంటి ఎండలకు ఎవరు రావద్దని చెప్పి కోరుకుంటున్నారు ప్రజలకు. ఈరోజు పర్యావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈరోజు ఎండల తీవ్రత ఎక్కువైంది. పర్యావరణాన్ని మనం ప్రేమిస్తే పర్యావరణం మానవాళిని కాపాడుతుంది. కాబట్టి అధికంగా చెట్లను పెంచి పర్యావరణ హితంగా మనం మెదిలేది ఉంటే ఈ యొక్క సమస్య నుంచి బయటపడతాం. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఈ యొక్క పర్యావరణం దెబ్బతినడం వల్ల ఇంత ఎండ తీవ్రత అనేది పెరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా కార్యక్రమాలు ఉంటే 9-10 గంటల లోపల క్లోజ్ చేసుకొని వాళ్ళు చల్లటి ప్రదేశంలో ఉండడానికి ఒక ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఈ యువత ఇప్పుడు చదువుకుంటున్న ప్రతి విద్యార్థి తన బాధ్యతగా ఒక మొక్క పెంచాలి. ఎందుకంటే పర్యావరణం కాపాడితేనే ఈరోజు ఇటువంటి తీవ్రతమైన ఎండలు ఉండకుండా ఉండడానికి రాబోయే తరానికి ఒక మంచి బాట వేస్తారని చెప్పి మీ ద్వారా ఈ ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు దయచేసి కోరుకునేది ఏంటంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీ యొక్క కార్యక్రమాలు ముగించుకొని ఇళ్లలో ఉండి చూస్తున్నాం. పర్యావరణాన్ని, ప్రకృతిని మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఈ 2-3 రోజుల్లో ఎక్కువ ఎండలకి పిట్టల జనాలు కూడా మరణాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా తస్మాత్ జాగ్రత్త, 10-10:30 వరకు పనులు ముగించుకొని ఈ ఎండవేడికి తమ ప్రాణాలని కాపాడుకొని సంరక్షణగా ఉండాలని చెప్పేసి అయితే అందరూ కోరుతున్న పరిస్థితి. మొత్తానికి ఎవరికి వారు తగు జాగ్రత్త తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను పెంచాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరామెన్ సంపద, నరేంద్ర, HM-TV, వరంగల్.
నాకు ఇక్కడే కావాలి. నేను కూడా బంద్ చేస్తాను రెగ్యులర్ మొత్తం.